ఎన్నికల వేళ ఏపీలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. పల్నాడు జిల్లా మాచర్ల దుర్గి మండలంలో జనసేన నాయకులపై దాడి జరిగింది. ఈ దాడిలో నలుగురికి గాయాలయ్యాయి. ప్రత్యర్థి పార్టీ వారి దాడికి పాల్పడ్డారు అంటూ ఆరోపిస్తున్నారు జనసేన కార్యకర్తలు. ఈ దాడులన్నీ కూడా స్థానిక శాసనసభ్యుని యొక్క కనుసన్నల్లో జరుగుతున్నాయి. మాచర్ల మండలం మాచర్ల నియోజకవర్గం ఏ మండలంలో కూడా ఎలక్షన్ సజావుగా జరగకుండా ఈ శాసనసభ్యుని యొక్క అండదండలతోనే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయని తెలియజేస్తా ఉన్నాం. మాచర్ల నియోజకవర్గంలో నిన్న రాత్రి అర్ధరాత్రి జనసేన పార్టీకి చెందిన మాచర్ల నియోజకవర్గం మించాలపాడు గ్రామానికి చెందిన పసుపులేడి ప్రసాద్, చెన్నయ్య, మధు, అంజీ, హనుమంతరావు వీళ్ళు స్వగ్రామానికి వెళుతుండగా జంగమేశ్వరంపాడు గ్రామంలో వైసీపీకి చెందిన మన్నయ్య, ఏగయ్య అనే వైసీపీ గూండాలు మా జనసేన నాయకుల పైన విచక్షణ రహితంగా మారణాయుధాలతోటి కత్తులు, రాళ్ళు, కర్రలు తీసుకొచ్చి దాడి చేసి చంపబోయారు. మాచర్ల నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందంటే సాధారణ ప్రజలు కూడా బయట తిరిగే పరిస్థితి లేదు. వాళ్ళు నిన్న కొడుతూ చెప్పిన మాటలు ఏమిటంటే, మేము ఎవరిని తిరగనివ్వము, మీ పవన్ కళ్యాణ్ వచ్చి ఏం చేస్తాడు, మీ బ్రహ్మారెడ్డి గారు వచ్చి ఏం చేస్తారు, మమ్మల్ని ఎవరేం చేయలేరు, మేము ఎలక్షన్ చేయనియము, ఎవరిని ఓటు కూడా వేయనిమని బెదిరిస్తూ ఉన్నారు. పోలీసులు కూడా గతంలో ఇట్లాంటి చర్యలు చాలా జరిగినాయి. అదే మన్నయ్య గారు, ఏగయ్య వీళ్ళందరూ కలిసి గూండాలు చాలామంది మీద చేశారు దాడి. ఇక్కడ ఏం జరుగుతుందంటే స్టేషన్కి వస్తారు, అరగంటలో ఇంటికి వెళ్ళిపోతారు. నామమాత్రపు సెక్షన్లు పెట్టి కేసుని నీరు గరిచే విధంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు పదే పదే ఇట్లాంటి చర్యలుగా పాటుపడుతూ ఉన్నారు. మేము పోలీస్ శాఖ వారికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎలక్షన్ కోడ్ వచ్చింది, ప్రజలు ఎంతగానో ఎదురు చూశారు. ఎలక్షన్ వస్తుంది, ఎలక్షన్ కోడ్ వస్తూ ఉంది, ఇక సాధారణ జీవితం గడుతూ ఉందని. కానీ మాచర్ల నియోజకవర్గంలో అలాంటి పరిస్థితులు లేవు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంకా ఎక్కువ రెచ్చిపోతూ ఉన్నారు. ఎలక్షన్ సమయం వచ్చే కొంది పోలీస్ శాఖ వారు తగిన చర్యలు తీసుకోవాలని, సాధారణ కేసులైతే అవసరం లేదు, దీనికి తగిన సెక్షన్లు అటెంప్ట్ మర్డర్ పెట్టి దోషుల్ని కఠినంగా శిక్షించి మాచర్ల నియోజకవర్గంలో శాంతి భద్రతలు ఉండే విధంగా, ఎన్నికలు సజావుగా జరిగే విధంగా